महिमा घनता स्तुति ప్రభావము నీకే కలుగును గాక నీకే కలుగును గాక మా దేవా నీకే కలుగును గాక బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నిదానములే జ్ఞాన స్వరూపి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నిదానములే జ్ఞాన స్వరూపి జగమును సృష్టించి నిర్వహించువాడవు జగమును సృష్టించి నిర్వహించువాడవు నీ జ్ఞానమును వివరింపతరము నీ జ్ఞానమును వివరింపతరము నీ జ్ఞానముతో నింపు మమ్ము మా దేవా నీ జ్ఞానముతో నింపు మమ్ము महिमा घनता स्तुति ప్రభావము నీకే కలుగును గాక నీకే కలుగును గాక నీకే కలుగును గాక అధిక బలము సంపూర్ణ శక్తి నిదానములే యుద్ధశూరా అధిక బలము సంపూర్ణ శక్తి నిదానములే యుద్ధశూరా నీక సాధ్యమైనది లేదే యెహోవా నీక సాధ్యమైనది లేదే యెహోవా నీ సర్వశక్తిని నివారింపతరమా నీ సర్వశక్తిని నివారింపతరమా నీ సర్వశక్తితో నింపు దేవా నీ సర్వశక్తితో నింపు महिमा घनता स्तुति నీకే కలుగును గాక నీకే కలుగును గాక దేవా నీకే కలుగును గాక ఆత్మగలేము నీ ప్రేమాగ్నిని అగాధ సముద్రము జ్వాలామయుడా ఆత్మగలేము నీ ప్రేమాగ్నిని అగాధ సముద్రము జ్వాలామయుడా మరణమంత బలమైన నీ ప్రేమ దాటిని మరణమంత బలమైన నీ ప్రేమ దాటిని అగపే ప్రేమను వివరింపతరమా అగపే ప్రేమను వివరింపతరమా అగపే ప్రేమతో నింపు అగపే ప్రేమతో నింపు महिमा घनता स्तुति నీకే కలుగును గాక నీకే కలుగును గాక మా దేవా నీకే కలుగును గాక ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందక మునుపు
ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందుకు మునుపు మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 26వ వచనం నుండి 29వ వచనం వరకు లేదా 30వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. 26 నుండి 30వ వచనం వరకు అందరము కలిసి చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 26వ వచనం నుండి 30వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. 26 నుండి 30 వరకు అందరం కలిసి బిగ్గరగా చదవండి. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమునందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండినెడల ఈ జనుల హృదయము యూదారాజు అయిన రెహబాము అను తన యజమానుడి తోటి తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజు అయిన రెహబాము వద్ద మరలా చేరుదు. రాజ్యం మరలా దావీదు సంతతి వారిదగునని యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుటకు మీకు కష్టము, ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇదే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచింది. దాను వరకు ఈ రెండిట్లో ఒకదాన్ని జనులు పూజించుట వలన రాజు చేసిన పాపమునకు కారణమైన దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయనుగాక. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధుడా, దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, నమ్మకమైన సర్వాధికారి అయిన సర్వశక్తిమంతుడు అయిన మా గొప్ప తండ్రి, యేసుక్రీస్తు వారి ఘనమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో తీసుకొచ్చిన మీ ప్రియ ప్రజలందరిని బట్టి స్తుతిస్తున్నాం. వచ్చిన వారిని బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మరి ఈ సమయంలో మీ శరీరంలో మీ రక్తంలో పాలు పొందక మునుపు అయోగ్యంగా పాలు పొంది నష్టపోకుండా యోగ్యమైన రీతిలో మీ శరీరంలో మీ రక్తంలో పాలు పొందుటకు సహాయం చేయండి. జరుగుతున్న సండే స్కూల్ పరిచయను కూడా దీవించండి దేవా. మరి అలాగే తిరిగి తండ్రి, మరి ఇక్కడ నాయన దేవా కూర్చున్న మీ ప్రజలందరినీ బలపరచండి, దీవించండి. మీ వాక్యం ద్వారా మాట్లాడుతురండి. మీ వాక్యాన్ని అంగీకరించి 30 దంతలు 60 దంతలు 100 అంతలుగా ఫలించినట్లుగా దేవా మీ యొక్క బిడ్డలను ఆశీర్వదిస్తురమ్మని వెనుకలిగిన చెవిని గ్రహంలో హృదయం దయచేయండి. వచ్చిన వారందరినీ మీ పరిశుద్ధాత్మ శక్తితో బలంతో నింపండి తండ్రి. నిశ్చయముగా మీరు మా మధ్య ఉండమని ప్రార్థిస్తున్నాం దేవా. నిలబడుతున్న నన్ను కూడా మట్టివాడిని తండ్రి, కేవలం నన్ను మీ పరిశుద్ధాత్మ శక్తితో బలంతో నింపి కొరతలేని మీ ఆత్మతో నింపి మీ మాటలో రాగలిగినట్లుగా సహాయం చేసి సహాయపడమని, కరెంటు మైకును కూడా మీ స్వాధీనం ఉంచమని ఏడుకుంటూ ఎండ నుంచి కూడా దేవా తప్పించి కాపాడమని యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే యెరోబాముని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. రాజైన యెరోబాము దేవుడు తను రాజుగా చేసిన తర్వాత తనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, రాజ్యము 2 కావడానికి గల కారణమైంది. అంటే సొలొమోను తప్పిపోయిన తర్వాత సొలొమోను మరి దేవుని ఆజ్ఞలను గైకొనక దేవుడు చేయొద్దన్న పనులు చేసి అనేకమంది పరాశ్రయాలను మోహించి వెండి బంగారంలో ఆశించి సంపాదించి మరి కామాతృత గలవాడే యథార్థతను కోల్పోయి హేయమైనటువంటి దేవతలను ఆరాధించి చెడు నడత నడిచి కృతజ్ఞత లేనివాడై దేవునికి దూరం అయిపోయినాడు. దేవునికి సొలొమోను మీద కోపం వచ్చి సొలొమోనుకి విరోధంగా అనేక మందిని సొలొమోను మీదకి దేవుడు రేపినాడు. వాళ్ళలో ఒకళ్ళు యెరోబామును కూడా దేవుడు సొలొమోను మీదకి రేపాడు అనమాట. యెరోబాము గురించి మనం చదువుకున్నాం. ఎవరు యెరోబాము అంటే 11వ అధ్యాయం 26వ వచనంలో మనం చదువుకున్నాం. మరియు సొలొమోను సేవకుడైన యెరోబాము సహా రాజు మీదకి లేచాడు. దేవుడే అనుమతి ఇచ్చినాడు దావీదు మీదకి, సొలొమోను మీదకి లేవటానికి దేవుడే
ప్రేరేపించి సొలొమోనుకు విరోధంగా రేపినాడు అనమాట. 11వ అధ్యాయం 14వ వచనంలో ఒక ఆయన్ని రేపినాడు. అంటే దేవుడే అతని మీదకి 23వ వచనంలో ఒక అతను రేపినాడు. 26వ వచనంలో మరి యెరోబాముని రేపినాడు. అయితే యెరోబాము ఏం చేశాడంటే యెరోబాముని రాజుగా చేస్తున్నాడని చెప్పి ఒక రోజున ఆ యొక్క అహి అనేటువంటి ప్రవర్త ఏం చేశాడంటే సొలొమోనుకి యెరోబాముకి ఒక పొలంలో కనపడతాడు. పొలంలో కనపడినప్పుడు అతడు ఒక కొత్త అంగి సొక్క చించేసి దాన్ని 10 తునకలుగా చేసి 12 తునకలుగా చేసి 10 తునకలు ఎవరికి ఇచ్చినాడు? యెరోబాముకి ఇచ్చినాడు. అయితే ఆ సంగతి దావీదు ఆ యొక్క సొలొమోనుకు తెలిసి సొలొమోను తన చంప చూసినప్పుడు అతను ఏం చేశాడంట, అక్కడి నుంచి పారిపోతూ వచ్చినాడు. చూడండి, ఆ మాట చదువుకుందాం. 11వ అధ్యాయం 40వ వచనం. జరిగిన దాన్ని విని సొలొమోను యెరోబాము చంప చూడగా యెరోబాము లేచి ఐగుప్తునకు పారిపోయి కాబట్టి సొలొమోను మరణమగు వరకు ఎక్కడున్నాడు అంటే ఐగుప్తు దేశంలో ఒక రాజు దగ్గర ఉన్నాడు. సొలొమోను చనిపోయిన తర్వాత మరలా తిరిగి వస్తాడు ఆ సంగతి తెలిసిన తర్వాత. అప్పుడు 12వ అధ్యాయం నుండి మనం చూస్తే సొలొమోను కుమారుడైన రెహబాముకి పట్టాభిషేకం చేయబడుతుంది. అయితే ప్రజలందరూ కలిసి జనులందరూ కలిసి ఆ యొక్క రెహబాము దగ్గరికి వెళ్తారు, సొలొమోను యొక్క కుమారుడి దగ్గరికి. వాళ్ళతో యెరోబాము కూడా వెళ్తాడనమాట. వెళ్ళి మీ నాన్నగారు ఏమన్నారంటే చూడండి, 12వ అధ్యాయం 4వ వచనం. నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడుంచిన బరువైన కాడిని నువ్వు చులకన చేసినడలా మేము మీకు సేవ చేయడం. అందుకు రాజు 3 దినములైన తర్వాత నా యొద్దకు తిరిగి రండి అని సెలవిగా జనులు వెళ్ళిపోయారు. ఇక్కడ మనం చూస్తే జనులందరూ సొలొమోను చనిపోయిన తర్వాత రెహబాము సొలొమోను కుమారుడు రాజు అయిన తర్వాత జనులందరూ మరలా తిరిగి అతని దగ్గరకు వచ్చి, మీ తండ్రి అయిన సొలొమోను మమ్మల్ని చాలా బాధ పెడుతూ వచ్చినాడు, అతడు మా మీద బరువైనటువంటి పనులు చేపిస్తూ వచ్చినాడు, బరువైన కాడిని మా మీద ఉంచినాడు. అయితే నువ్వు మా కాడిని చులకన చేసినాడలా మాకు మీరు కొంచెం ఊరటిచ్చి మమ్మల్ని కొంచెం మీరు ఆదుకున్నట్లయితే మేము మీకు సేవ చేస్తామని చెప్పి చెప్పినారు. అయితే ఈయనేమన్నాడంటే 3 దినాలు ఆగిరండి అన్నాడు. 3 దినాలు ఆగిరండి అన్న తర్వాత తన తండ్రి దగ్గర ఉన్నటువంటి పెద్దవారు ఎవరైతే ఉంటారో 6వ వచనం చూడండి, 6వ వచనం 12:6. అప్పుడు రాజైన రెహబాము తన తని అయిన సొలొమోను బ్రతికున్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచించేసి ఈ జనులకు ఏం ప్రత్యుత్తరం ఇచ్చేదనని వారిని అడగ్గా వారు, ఈ దినమున నువ్వు నీ జనులకు దాసుడివై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చినడలా అని. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచన నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవనులను పిలిపించి ఆలోచన అడిగి వారికి ఇలాగ పరిస్థితి. ఇక్కడ మనం చూస్తే పెద్దలు చెప్పారు, ఏమన్నారంటే వాళ్ళతో కొంచెం మృదువైన మాటలు మాట్లాడి నీ తండ్రిలాగా కాకుండా ఈసారి వాళ్ళు ఇంకా బాగా నువ్వు చూసుకోవాలి, అప్పుడు వాళ్ళు నీకు సేవ చేస్తారని చెప్పినప్పుడు ఆ పెద్దల వాళ్ళ మాటలు తోసివేసి మరలా ఏం చేశాడు, తన తోటి వారితో ఆలోచించేసి యవనస్తులతో ఆలోచించేసి వాళ్ళ మరి పెద్దల మాటలు పక్కన పెట్టేసి ఏం చేశాడంట, యవనస్తుల మాటలే ఏం చేశాడు వాళ్ళకి చెప్పాడు. 3 రోజులు అయింది, వాళ్ళు తిరిగి వచ్చారు. పెద్దలు చెప్పిన మాట ఏంటి, మీ తండ్రిలా కాకుండా వాళ్ళతో కొంచెం ప్రేమగా మాట్లాడు, వాళ్ళతో నువ్వు మృదువుగా మాట్లాడితే వాళ్ళని కొంచెం నువ్వు ప్రేమపూర్వకంగా చూసుకుంటే వాళ్ళు నీకు సేవ చేస్తారు, నీకు లోపడతారు, నీకు దాసులై ఉంటారని చెప్తే పెద్దల మాటను తీసేసి యవనస్తుల మాట ఆలోచన చెప్పుకొని ఏం చేశాడంట, వారికి ఇంకా కఠినంగా ప్రత్యుత్తరం ఇచ్చాడంట. ఏమని ప్రత్యుత్తరం ఇచ్చాడు? 14వ వచనములు అంటే, నా తండ్రి మీ కాడిని బరువుగా చేసిన కానీ నేను మీ కాడిని బరువుగా చేయదును, నా తండ్రి చెముకులతో మిమ్మను శిక్షించిన కానీ నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించును. ఇక్కడ మనం చూస్తే మా తండ్రి అయితే మిమ్మల్ని బెత్తములతో చిన్నగా కొట్టాడు, కానీ నేనైతే అట్లా కాదు,
నేను మిమ్మల్ని కొరడాలతో శిక్షిస్తానని చెప్పాడు. అంటే మా తండ్రి కంటే కూడా నేను ఇంకా కఠినంగా ఉంటుంది నా పరిస్థితి అన్నాడు. అనేసరికి వాళ్ళందరూ ఎక్కడోళ్ళు అక్కడ ఏం చేశారు, ఇక మాకు ఏడతో పని లేదు, ఇక మాకు దావీదుతో మాకు పొంతు లేదు, దావీదు సంతతి వారితో మాకేం పొంతు లేదు, మేము ఉండమని చెప్పి వాళ్ళంతా వెళ్ళిపోయి యెరోబాముని, వాళ్ళంతా దేవుడు కోరుకున్నట్లుగానే యెరోబాముని వారు, అంటే దేవుని చిత్తం కూడా ఉందన్నమాట, దేవుని చిత్త ప్రకారంగా దేవుడు వాళ్ళ మనసులు అట్లా మార్చి యెరోబాముని వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు, రాజుగా పట్టాభిషేకం చేస్తూ వచ్చినారు. అయితే యెరోబాము ఏం చేయాలా, దేవునికి లోబడి ఆయన చిత్తానుసారంగా దావీదు ఏ రీతిగా అయితే నడుచుకున్నాడో ఆ రీతిగా యెరోబాము నడుచుకోవాలి. అయితే రాజు అయిన తర్వాత ఏమైంది అంటే ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే జనులందరూ ఎక్కడికి వెళ్తున్నారు, యెరూషలేముకి వెళ్తున్నారు. దేవుని మందిరం ఎక్కడ ఉంది, యోధాపట్నంలో ఉంది. అయితే జనులందరూ ఎక్కడికి వెళ్తున్నారు, దేవుని మందిరానికి వెళ్తున్నారు. అయితే యెరోబాముకి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే 26వ వచనంలో అతనికి ఒక ఆలోచన ఇచ్చింది. ఏంటంటే జనులందరూ ఏమైపోతున్నారు, అందరూ దేవుని మందిరానికి వెళ్ళిపోతున్నారు. అయితే ఎల్లంగా తన దాసుడైనటువంటి మరి సొలొమోన్ని దేవుడు తోసివేశాడు కదా, మరలా ఈ ప్రజలందరూ మరలా వాళ్ళ వైపు తిరిగిపోతారేమో, మరలా వాళ్ళంతా కూడా సొలొమోను కుమారుడు యొక్క రెహబాము కిందకి మరలా వీళ్ళందరూ వెళ్ళిపోతారేమో, కాబట్టి నన్ను చంపివేసి మరలా తనను రాజుగా చేసుకుంటారేమోనని, రాజ్యం మరలా దావీదు సంతతి వారిది అవుద్దేమోనని ఈయన ఆలోచించిందంట. రాజ్యం ఎవరిది అవుద్దంట, దావీదు సంతతి అవుద్దేమోనని చెప్పి ఆలోచించిందంట. ఈ ఆలోచన అనేది ఇది దురాలోచన అనమాట. చాలాసార్లు మనకు ఆలోచన వస్తుంది, కానీ మన ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది మన భవిష్యత్తు. నిజంగా దేవుడు ఏమన్నాడు, నువ్వు శుభ్రంగా నాకు దావీదులాగా నువ్వు నాకు లోబడి ఉంటే నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను ఎల్లప్పుడూ కాపాడుతాను, నేను కూడా నిన్ను దావీదు కుటుంబం వలె నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. కానీ ఈయన ఏం చేశాడు, ఈయన ఆలోచన చూడండి, దేవుని పక్కన పెట్టేసి ఈ జనులు యెరూషలేముకి వెళ్ళిపోతున్నారు, వారినరలో మరలా నన్ను చంపుతారు, యెరూషలేముకి వెళ్ళంగా అక్కడ రెహబాము ఉంటాడు, ఆయన వైపు తిరిగిపోతారు వీళ్ళంతా, మరలా నన్ను చంపి మరలా రాజ్యము మరలా సొలొమోను కుమారుడిది అవుతుంది, దావీదు సంతతి వారిది అవుద్ది అనుకుని ఒక ఆలోచన చేశాడంట. ఏంటి ఆలోచన అంటే 28వ వచనం చూడండి, లేదా 27. యెరోబాము తన హృదయమందు తలంచిండంట. తర్వాత 28వ వచనం, ఆలోచన చేసి కదా, తలంచి ఆలోచన చేసి తన ఆలోచన తనను ఏం చేసిందంటే దేవునికి దూరం చేసింది. దేవుని కోపానికి దేవుని ఉగ్రతకు బలైనాడు. ఎంతగా దేవునికి దూరం అయ్యాడంటే దేవునికి విరోధంగా భయంకరమైనటువంటి పాపం చేశాడు అనమాట. అలాంటి పాపము తను చేసినట్లుగా దేవుని వాక్యం చూస్తున్నాం. దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. అంటే 2 దూడలను తయారు చేయించాడంట. 2 దూడలను చేసి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచాడు. బేతేలు పట్టణంలో ఒకటి ఉంచాడు, దానిలో ఒకటి ఉంచాడు. ఉంచేమన్నాడంటే, ప్రజలారా మీరు ప్రయాసపడి మీరు అంత దూరము వెళ్ళాల్సిన అవసరము లేదు. మీరేం చేస్తారంటే, ఇదిగో నేను ఇక్కడ ఒకటి పెట్టాను, తర్వాత నేను దానిలో కూడా ఒకటి పెట్టాను. మీరేం చేస్తారంటే, అంతేకాదు ఇంకోటి ఏమన్నాడు, ఐగుప్తు దేశం నుండి 29వ వచనం చూడండి, ఇశ్రాయేలు వారులారా ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇదే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాని నందును ఇచ్చాడు. అంటే 2 దూడలు తయారు చేసి ఏమంటున్నాడు, ఐగుప్తు నుండి మిమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు ఎవరంట, దూడ. చూడండి ఎంత మరి దేవుని ప్రజలను వాళ్ళు కూడా ఏంటంటే అంత త్వరగా తిరిగిపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు బైబిల్ చదవట్లేదు. వాళ్ళు దేవుని గురించి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, బైబిల్ ఎప్పుడైతే నిజంగా మన యొక్క జీవితంలో కూడా ఎంతమంది సేవకులు రకరకాలుగా చెప్తూ ఉంటారు, మన జ్ఞానం అనేది మనం కూడా శ్రద్ధ పెట్టి చూడాలి. ఐగుప్తు దేశం నుండి ఎవరైనా దూడలు తీసుకొచ్చినాయా? నిజంగా దేవుని బిడ్డలకి ఈ దినాన్ని కూడా అనేక మంది క్రైస్తవులు ఏం చేయలేకపోతున్నారు, వ్యక్తిగతంగా వాళ్ళు బైబిల్ చదవలేకపోతున్నారు కదండి. బైబిల్ చదివితే వెంటనే అడుగుతారు, ఐగుప్తు దేశం నుంచి దూడలు తీసుకొచ్చినాయా అని చెప్పి వెంటనే అడిగేవాళ్ళు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా దేవుని గురించి మర్చిపోయినారు, వాళ్ళంతా దేవుని కార్యాలు మర్చిపోయినారు.
ఐగుప్తు నుంచి ఎవరు తీసుకొచ్చారు అనేది కూడా వాళ్ళు ఎరగని స్థితిలో ఉంటున్నారు. అందుకని దేవుని వాక్యాన్ని కూడా దేవుని బిడ్డలంగా మనం ఏం చేయాలి? క్రైస్తవులం గ్రహించుకోవాలి. వాక్యం ఎట్లా ఉంది? పౌలు చీరలంట బెరయ సంఘానికి వెళ్ళి చెప్తే అలాగున్నాయో లేవోనని చెప్పి అనుదినం లేఖనాలను ఏం చేశారంట? పరిశోధించారంట. పౌలు చీరలు లాంటి వాళ్ళు చెప్తేనే పరిశోధిస్తే ఇక మా బోటోళ్ళు మేము ఏ పాటి వారం చెప్పండి? మేము చెప్పినప్పుడు ఏం చేయాలి? ఇంకా పరిశోధించాలా లేదా? మాలాంటి వాళ్ళు చెప్పినప్పుడు ఇంకా పరిశోధించాలి, అలాగున్నాయా లేవు అని. కానీ ఈ రోజుల్లో చదవటం లేదు. ఇంకా కాసేపు ఇంటికి వెళ్ళిపోయామంటే మళ్ళా వచ్చే ఆదివారమే మళ్ళీ బైబిల్ పట్టుకొచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఉండకూడదు కదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట? రాజు చెప్పినట్లు చేశారు. అందరు ఏం చేస్తున్నారు? ఆ దూడల్ని ఆరాధన చేశారు. ఆ రాజు పాపం చేసి తర్వాత వాళ్ళు కూడా పాపం చేయడానికి కారకుడైనాడంట. చూడండి, తను చేసినటువంటి మొట్టమొదటి తప్పు ఏంటంటే తను దేవునికి విరోధంగా చేసినటువంటి ఆలోచన. మనం చేసే ఆలోచన కూడా ఇది దైవ చిత్తానుసారమైనదేనా? మనం చేసే ప్రతి ఆలోచన మీరు ఆలోచించాలి. తొందరపడి ఏది కూడా మనం నిర్ణయాలు తీసుకోకూడదు. మనం ఆలోచించాలి. ఆలోచించి ఇది దైవ చిత్తానుసారమైన ఆలోచనేనా లేకపోతే ఇది దేవునికి విరోధమైనటువంటి ఆలోచన అనేది మనం కూడా ఆలోచించుకుని మనము ముందుకెళ్ళే వారంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు యెరొబాము ఏం చేస్తూ వచ్చినాడంట? ఆలోచన చేసి, అంటే సొంత ఆలోచన, తనంతటి తానే ఆలోచన చేసి సాహసించి తలంచి ఆలోచించి ఏం చేశాడంట? 2 దూడలను పెట్టిండు. అది దేవునికి ఇష్టమా కాదా అనేది గ్రహించుకోవాలా. ఆ ఆలోచన లేదు కాబట్టి తన సొంత ఆలోచన ప్రకారంగా చేశాడు. దేవునికి ఇష్టమైన పని చేశాడు కనుక దేవుని యొక్క ఉగ్రత ఏమైంది? ఆ జనుల మీదకి, అతని మీదకి వచ్చింది. అంతేకాదు ఆయన చెప్పే మాటలు ఏంటంటే మరి వాటినే పూజించేటట్లు చేస్తూ వచ్చాడు. 30 వచ్చిన చూడండి, 12:30. దాని వరకు ఈ రెండిట్లో ఒక దానిని జనులు పూజించడం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమైను. కాబట్టి ఆయన మరలా ఉన్నత స్థలములను కట్టించి తర్వాత మరి అక్కడ ఏం చేస్తూ వచ్చినాడంటే 31 వచ్చింది చూడండి. అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీలు కానీ సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించి, కాబట్టి తన ఇష్టం వచ్చినట్లుగా ఏర్పరచుకుని నియమించుకుని తను ఆ రీతిగా చేస్తూ వచ్చినాడు. యాజకులు కాని వారిని, సాధారణమైనటువంటి వారిని యాజకులుగా నియమించి వారిని ఏం చేస్తూ వచ్చినాడంట? అక్కడ పెట్టి నడిపిస్తూ వస్తున్నాడు. ఇదిన చాలామంది మన సంఘాల్లో కూడా జరిగేది అదే. ఎవరిని వాడుకోవాలో ఎవరిని కావాలో కూడా తెలియని పరిస్థితి కదండి. ఎబ్రోల్లో కూడా చూస్తున్నాం. ఎవరు అక్కడ ఉండాలో ఎవరు ఉండకూడదో కూడా తెలియని పరిస్థితి. ఈ ట్రస్ట్ సొసైటీ అనేది చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం ఏం చేస్తున్నాం అనేది మనము గ్రహించుకోవాల్సినటువంటి వారమే ఉన్నాం. యాజకులు కాని వారిని ఏం చేస్తూ వచ్చినారంట? యాజకులుగా పెడుతూ వచ్చినారంట, సాధారణమైనటువంటి వారిని. అంతేకాదు వాటికి ఏం చేశాడంట? 32 వచ్చిన చూడండి. మరియు యెరొబాము యోధా దేశమందు జరుగు ఉత్సవము 8వ మాసమున 15వ దినమందు జరప నిర్ణయించి బలిపీఠంపై బలులర్పించుతూ వచ్చాను. ఈ ప్రకారము బేతేలునందును తాను చేయించిన దూడలకు బలులర్పించుచుండెను. మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలములకు యాజకులను ఆ బేతేలునందుంచెను. కాబట్టి తన సొంత యోచన ప్రకారంగా తాను ఏం చేస్తూ వచ్చినాడంటే వాటికి పెద్ద పండగ కూడా చేస్తూ వచ్చినాడంట. ఇప్పుడు ఏమైందంటే తన స్థితి ఎలాంటిదంటే నిజంగా తనకు ఆలోచన విషయంలో తప్పిపోయినాడు. రెండోది అధికార వాంఛ. ఒక వ్యక్తికి అధికార వాంఛ కనుక ఉంటే అసలు ఎంత తప్పు చేసినా సరే, ఎంత చేయటానికైనా సాహసిస్తారనమాట. అధికార వాంఛ అనేది ఎలాంటిదంటే భయంకరమైన దేవుని బిడ్డలారా. మనిషి తప్పిపోవడానికి 3 అంట. ఒకటి స్త్రీ, రెండోది డబ్బు, మూడోది అధికారం అంట. ఈ మూడింటిలో ఖచ్చితంగా తప్పిపోతారంట దేవుని బిడ్డలారా. ఈ మూడింటి స్త్రీ వాంఛ, తర్వాత డబ్బు, అధికారం. ఈ కుర్చీని చూసారండి,
ఈ కుర్చీ వాంఛ ఎవరికైతే ఉందో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా, వాళ్ళు చేసే పని ఎలాంటిదో కూడా ఎంతకైనా సాహసించి తెగిస్తారనమాట. యెరొబోము కూడా అలాంటి పని చేశాడు. ఏంటంటే దేవునికి విరోధంగా దేవుడు ఉండే స్థానంలో విగ్రహాలను పెట్టి ప్రజలను అక్కడికి వెళ్ళనీయకుండా చేస్తూ, యెరూషలేముకి వెళ్ళనీయకుండా చేస్తూ, తనకున్నటువంటి అధికారాన్ని కాపాడుకోవడానికి ఎంత దుర్మార్గమైన పని చేశాడు చూడండి. అంటే తనకున్నటువంటి ఈ అధికార వాంఛ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎంత దుర్మార్గ పని అయినా చేయడానికి వెనకాడరు అన్నమాట. ఎలాంటి దుర్మార్గ పని చేసాడు చూడండి. కారణం ఏంటంటే అధికార వాంఛ, తనకున్నటువంటి అధికార వాంఛ. దాన్ని కాపాడుకోవడానికి ఎన్ని తప్పుడు పనులు తను చేస్తూ వచ్చాడు చూడండి. మనం కూడా లోకంలో చూస్తున్నాం. ఈ కుర్చీ కొరకు, అధికార వాంఛ కొరకు ఏం చేస్తారు తెలుసా అండి? దాన్ని కాపాడుకోవడానికి ఎన్ని తప్పుడు పనులైనా చేస్తున్నారన్నమాట. సేవకులే కావచ్చు, మనం చూస్తున్నాం. అధికారం కొరకు, ఈ కుర్చీ కొరకు దాన్ని కాపాడుకోవడానికి ఎన్ని కోర్టు మెట్లు ఎక్కినైనా సరే ఎక్కుతారు. కారణం ఏంటంటే ఆ కుర్చీ కాపాడుకోవాలి. కుర్చీ శాశ్వతం కాదు. ఇప్పుడు కూడా తన పదవిని అసలు ఇచ్చింది ఎవరు చెప్పండి? యెరొబోము రాజుని చేసింది ఎవరు? దేవుడు చేశాడు. కానీ ఆయన ఆలోచన ఏంటి? మరలా జనులందరూ ఎవరి వైపు వెళ్ళిపోతారంట? దావీదు సంతతి వైపు వెళ్ళిపోతారంట. రాజ్యం మరలా దావీదు సంతతి వారిది అవుద్దంట. అసలు రాజుని చేసింది దేవుడు, అసలు ఆ కుర్చీ ఇచ్చింది దేవుడు అతనికి. కానీ తన ఆలోచన చూశారు ఎంత భయంకరంగా ఉందంటే, తాను మరలా తిరిగి ఏం చేస్తున్నాడు? దేవుని పక్కన పెట్టేసి విగ్రహాలను పెట్టుకుని మరి దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేస్తున్నాడు. కారణం ఏంటంటే, లోతైన విషయం ఏంటంటే అధికార వాంఛ కొరకు, అదే కాదు ఏ పనైనా చేస్తానికి ఆ మనుషుడు సిద్ధమైపోయినాడు కదా. కాబట్టి అంతేకాదు, అతను ఏం చేస్తూ వచ్చినాడంట? ఆజ్ఞల నుండి కూడా తప్పిపోయినాడంట. ఒకప్పుడు దేవుడు ఏమన్నాడు? సొలొమోను ఆయనకి చెప్తూ, నువ్వు నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుంటే ఏమన్నాడు చూడండి, 37వ వచనం, 11:37. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పునను నీవు వేలుబడి చేసు ఇశ్రాయేలు మీద రాజువయందు. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నువ్వు విని నా మార్గమును అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొన్నాడలా నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమునకు శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించేదను అన్నాడు. అంటే దేవుడు అన్నాడు, నువ్వు ఆజ్ఞలు గైకుంటే నేను దావీదు సంతానం వలె, దావీదు కుటుంబం వలె నిన్ను కూడా ఆశీర్వదించి నీ రాజ్యాన్ని నేను శాశ్వతంగా స్థిరపరుస్తానని చెప్పిండు. కానీ ఈయనేం చేశాడంట? చూడ 14:8 వచనములు ఏం చేశాడు? 14:8 దావీదు సంతతి వారి వద్ద నుండి రాజ్యమును తీసి నీకు ఇచ్చి ఉండినను నా ఆజ్ఞలను గైకొని మనపూర్వకంగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసినట్లా నా సేవకుడైనా దావీదు చేసినట్లు నువ్వు చేయక. అంటే దావీదు ఏ రీతిగా అయితే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నాడో ఈయన దావీదు చేసినట్లు చేయలేదంట. అంటే ఆజ్ఞల నుండి కూడా ఏం చేస్తూ వచ్చినాడు? తప్పిపోతూ వచ్చినాడు. ఆజ్ఞల నుండి, దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నిటి నుంచి కూడా తప్పిపోతూ వచ్చినాడు. అంతేకాదు, ఇతను ఏం చేస్తూ వచ్చినాడంటే చూడ 13వ అధ్యాయము 33వ వచనం, 13:33. ఈ సంగతి అయిన తర్వాత యెరొబోము తన దుర్మార్గతను విడిచిపెట్టక సామాన్య జనుల్లో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించును. తనకిష్టమైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించును. ఇక్కడ మనం చూసినట్లయితే యెరొబోము అంట, ఈ సంగతి అయిన తర్వాత యెరొబోము తన దుర్మార్గతను విడవక, అంటే ఇంకా మార్పు రావట్లేదు. యెరొబోముకి దేవుడు తరుణం ఇస్తున్నాడు, కానీ యెరొబోముకి ఏం కలగట్లేదు అంటే మార్పు రావట్లే. ఇంకా మార్పు రాకుండా ఏం చేస్తున్నాడు? ఇంకా తన సొంత ఆలోచనే, తనకిష్టమైన పనులు చేస్తున్నాడు. ఇంకా మార్పు రావట్లా. ఇంకానూ ఏం చేయట్లేదంట? యెరొబోము తన దుర్మార్గతను ఏం చేయట్లేదు? విడిచిపెట్టలేదంట. పాపాన్ని విడిచిపెడతలేదు, దుర్మార్గతను విడిచిపెడతలా, ఇంకా చేస్తూనే ఉన్నాడు. అంతేకాదు, ఇక్కడ మనం చూసినట్లయితే సామాన్య జనుల్లో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించను.
తనకిష్టమైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించను. అంటే తనకిష్టమైన పనులు చేస్తున్నాడు. అసలు ఇది దేవుని చిత్తమా కాదా, దేవునికి ఇది ఇష్టమేనా కాదా, ఈ మర్చిపోయినాడు. ఇక అన్నీ తనకిష్టం వచ్చినట్లుగానే తనకిష్టమైన పనులు చేస్తూ వచ్చినాడు. అందుకే నష్టపోతూ వచ్చినాడు. దేవుని యొక్క ఉగ్రత వచ్చింది తన మీదకి కదా. మనం కూడా దేవుడు మనకేం జ్ఞాపకం చేస్తున్నాడంటే, మనం కూడా దేవుని బిడ్డలంగా మనకిష్టమైనవి కాకుండా దేవునికి ఇష్టమైనవి చేసే బిడ్డలంగా మనం ఉండాలి. ఏది చేసినా, మరి ఏ పని చేసినా, ఏది చేసినా ఇది దేవుని చిత్తమేనా, ఇది దేవునికి ఇష్టమేనా అనేది కొంచెం మన ఇష్టమే నెరవేర్చుకోకుండా దేవుని చిత్తాన్ని కూడా మనం చేయాలి. తనకిష్టమైన వారిని ఏం చేస్తూ వచ్చినాడంట, యాజకులు కాని వారిని యాజకులుగా పెట్టి, మరి దేవుడు కాని వాటిని దేవుడని చెప్పి ప్రజలను నమ్మించి వారిని మోసంపరుస్తూ వారిని పాపంలో దిస్తూ తర్వాత తను కూడా పాపం చేస్తూ దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేస్తూ వస్తున్నాడు. ఇంకానూ తన దుర్మార్గతను ఏం చేయట్లేదంట, విడిచిపెడతలేదు. ఇంకా మార్పు నొంతలేదు. అంతేకాదు ప్రవర్త చెప్పిన మాట కూడా, ప్రవర్త ఏం చెప్పాడు చూడండి, 14 అధ్యాయము 9 చూడండి. నీకంటే ముందుగా ఉండిన వారందరికంటేను అధికముగా కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పాత విగ్రహములను పెట్టుకుని నాకు కోపం పుట్టించి ఉన్నావు. కాబట్టి యెరోబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులు కానీ ఘనుడు కానీ లేకుండా మగవారు అందరినీ యెరోబాము వంశం నుండి నిర్మూలం చేసి పెంట ఎంతి పోనట్టుగా ఒకడు అవతలకు దాన్ని ఊడ్చి వేసినట్లు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. పట్టణమందు యెరోబాము సంబంధుల్లో మరణమగు వారిని కుక్కలు తినును, బయటి భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినును. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక దైవచావకుని ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తూ వచ్చినాడు, నీ జీవితం మీద అవుద్ది, నువ్వు మార్చుకోమని చెప్తే అప్పుడు కూడా తను ఏం చేయలేదంటే ఆ దైవచావకుడు చెప్పినటువంటి మాటను వినలేదు. కాబట్టి నీ సంతతిని నేను నాశనం చేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతుంటే ఏమి కూడా ఆయన పెడచెవిని పెడుతున్నాడు అనమాట. దైవచావకుని ద్వారా హెచ్చరిక వచ్చింది, కానీ అప్పుడు కూడా తన హృదయం ఏం చేయలేదంటే మారలేదు. కారణం ఏంటంటే వాత వేయబడిన మనస్సాక్షి. దేవుడు స్వయంగా ఎప్పుడు రాడు, తన సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఆ మాట్లాడుతూ వచ్చినప్పుడు వాటిని మనం వినాలి, వాటిని మనం అనుసరించి నడుచుకోవాలి. కానీ మరి యెరోబాము ఏం చేస్తూ వచ్చినాడంట, ఆ మాటలను ఏమాత్రం కూడా తను పెడచెవిని పెట్టలేదు. తన పాపం చేయటమే కాదు కానీ అనేక మంది పాపం చేయడానికి కారకుడయ్యాడంట. 15 అధ్యాయము 30 చూడండి. 15:30 తాను చేసిన పాపముల చేత ఇశ్రాయేలు వారు పాపం చేయడం కారకుడైన యెరోబాము ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాకు కోపం పుట్టింపగా ఎలాగూ జరిగెను. కాబట్టి తాను చేసిన పాపం చేత ఇశ్రాయేల్ వారు పాపం చేయడానికి కారకుడైనాడంట. తన పాపం చేయడమే కాదు ఇతరులను కూడా పాపం చేయడానికి కారకుడైనాడంట. ఎంత భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు కదా. తన పాపం చేస్తూ ఇతరులను కూడా పాపం చేయడానికి ఈయన కారకుడైనాడంట. ఇతరులను కూడా పాపం చేయడానికి కారకుడైనాడంట. 14 అధ్యాయం 16 చూడండి. 14:16 మరియు తానే పాపం చేసి ఇశ్రాయేలు వారు పాపం చేయటకే కారకుడైన యెరోబాము పాపమును బట్టి ఆయన ఇశ్రాయేలు వారిని అప్పగింపబోతున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు వారికి కూడా శ్రమ వచ్చింది. కారణం ఏంటంటే ఇప్పుడు యెరోబాములో మనం చూసాము, ఆయన చేసిన తప్పులు పొరపాట్లు ఏంటంటే ఆలోచన విషయంలో తప్పిపోయినాడు. తర్వాత అధికార వాంఛ కొరకు ఎంతకైనా చేయడానికి తెగిస్తున్నాడు. తర్వాత దేవుని ఆజ్ఞల నుండి తప్పిపోతూ వచ్చినాడు. తనకిష్టమైన జీవితాన్ని జీవిస్తూ వస్తున్నాడు, ఇష్టమైన వారిని పెడుతూ వస్తున్నాడు. ఇంకానూ దుర్మార్గతను విడిచిపెడతలేదంట. తర్వాత ప్రవర్త ద్వారా దేవుడు మాట్లాడినా వినటం లేదంట. తర్వాత తన పాపం చేయటమే కాదు కానీ జనులు కూడా పాపం చేయడానికి యెరోబాము ఏమయ్యాడంట, కారకుడైనాడంట. మరి చూసినట్లయితే తన పాపం చేయటమే కాదు
జనులు పాపం చేయడానికి కూడా యెరొబాము కారకుడైనాడు. అంతేకాదు యెరొబాములో మనం చూసినట్లయితే తనకు అసలు పశ్చాత్తాపం అనేదే లేదు. 14:7 చూడండి, 14:7. నీవు వెళ్ళి యెరొబాముతో చెప్పవలసింది ఏమనగా, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా ఈ ప్రకారం సెలవిస్తున్నాడు, నేను నిన్ను జనుల్లో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారకు జనుల మీద నిన్ను అధికారినిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకిచ్చి ఉండినను నా ఆజ్ఞలను గైకొని మనపూర్వకంగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నువ్వు చేయక నీకంటే ముందుగా ఉండిన వారికంటే అధికంగా కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకుని నాకు కోపం పుట్టించి ఉన్నావు. కాబట్టి యెరొబాము సంతతి వారి మీదకి నేను కీడును రప్పించబోతున్నాను. మరి వారిలో అల్పులేమి గనులేమి మరి లేకుండా మగవారందరినీ యెరొబాము వంశము నుండి నిర్మూలం చేసి పెంటంతీ పోవునట్లుగా ఒకడు అవతాలకు దాన్ని ఊడ్చి వేసినట్లుగా యెరొబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేదును అని చెప్పాడు. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? పశ్చాత్తాపడాలి. కానీ పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుని తన జీవితాన్ని మార్చుకుంటే దేవుడు ఏం చేసేవాడు? క్షమించేవాడు. కానీ యెరొబాముకి ఏమి లేదంటే పశ్చాత్తాపం అనేది లేదు. దేవుడు చిన్నగా ఏం చేశాడు? తన మీదకి దేవుడు తన ఉగ్రతను తన మీదకి పంపిస్తూ వచ్చినాడు. ఏంటి ఆ ఉగ్రత అంటే? చిన్నగా కొడుకుతో మొదలుపెట్టాడు. చూడండి 14:1 ఆ కాలమందు 14:1 ఆ కాలమందు యెరొబాము కుమారుడైన అబియా కాయలు పడగా యెరొబాము తన భార్యతో ఇట్లను, నువ్వు లేచి యెరొబాము భార్య అని తెలియకుండా మారువేషం వేసుకుని షిలోహునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజునగునని నాకు సమాచారం తెలియచెప్పిన ప్రవర్తయగు అహియా అక్కడున్నాడు. ఇక్కడ మనం చూస్తే యెరొబాము కుమారుడి పేరు అబియా అంట. యెరొబాము కుమారుల పేర్లు ఈ ఒక్క పేరే రాశాడు దేవుడు. ఇతనికి జబ్బు చేసిందంట, అనారోగ్యం వచ్చింది. యెరొబాము ఏం చేశాడంటే, యెరొబాము భార్యతో అన్నాడు, నువ్వేం చేస్తావంటే షిలోహు పో. అంటే ఆ ప్రాంతం పేరు షిలోహు. ఆ షిలోహులో దేవుని మందిరం ఉంది. అక్కడ ఒక ప్రవర్త ఉంటాడు, ముసలాయన ఉంటాడు. ఒకప్పుడు ఆయన నన్ను రాజుగా చేశాడు. ఒకప్పుడు ఆ ప్రవర్త నాతో అన్నాడు, నువ్వు రాజు అవుతావని చెప్పాడు. అయితే అతడు చెప్పినట్లుగానే నేను రాజునయ్యాను. చూడండి 2వ చదవండి. భార్యతో ఏం చెప్తున్నాడు? యెరొబాము తన భార్యతో ఇట్లనెను, నీవు లేచి యెరొబాము భార్యవని తెలియకుండా మారువేషం వేసుకుని షిలోహునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజునగుదునని నాకు సమాచారం తెలియచెప్పిన ప్రవర్తయగు అహియా అక్కడ ఉన్నాడు. ఒకప్పుడు ఈ అహియా అనేటువంటి రాజు ఏమన్నాడంటే, ఆ సొక్కా చించేసుకుని 10 తునకలు, సొక్కాని 10 తునకలు చేసి 12 తునకలు చేసి 10 తునకలు ఎవరికి ఇచ్చినాడంట? యెరొబాముకి ఇచ్చిండంట. ఇచ్చి నువ్వు ఇశ్రాయేలు మీద రాజు అవుతావు అని చెప్పిండంట ఆ ప్రవర్త. ఆ ప్రవర్త చెప్పినట్లుగానే ఈయన రాజు అయ్యిండంట. కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు ఆ ప్రవర్త? షిలోహులు ఉన్నాడు, దేవుని మందిరంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ పిల్లోడు బతుకుతాడా బతకడా తెలుసుకోవడానికి ఇప్పుడు ఏం చేశాడు? ప్రవర్త దగ్గరికి భార్య అని ఏం చేశాడు చెప్పండి? మారువేషం వేసుకుని అక్కడ షిలోహులో ఓ ముసలాయన ఉంటాడు. నువ్వేం చేస్తావంటే, చూడ 3వ చదవండి. కాబట్టి నువ్వు 10 రొట్టెలను అప్పములను ఒక బుడ్డె తేనెయు చేత పట్టుకుని అతన్ని దర్శించును. బిడ్డ ఏ మగునో అతడు నీకు తెలియనని చెప్పగా యెరొబాము భార్య ఆ ప్రకారం లేచి షిలోహునకు పోయి అహియా ఇంటికి వచ్చింది. అహియా వృద్ధాప్యము చేత కండ్లు కానరాని వాడై ఉండింది. ఇక్కడ మనం చూస్తే ముసలాయన ఆయన కళ్ళు కనపట్లేదు ఆయనకి. అక్కడ మందిరంలో కూర్చున్నాడు ప్రవర్త. ఈమె వెళ్తుంది బయలుదేరి. దేవుడు ఆ ప్రవర్త మాట్లాడాడు. ఆ ప్రవర్త ఏం మాట్లాడాడంటే, ఇదిగో యెరొబాము భార్య వస్తుంది మారువేషం వేసుకుని. 5వ చదవండి అమ్మా. ఏమనగా ఐలా పడగా ఉన్నాడు గనుక అతని గూర్చి నీ చేత విచారించుటకై యెరొబాము భార్య వచ్చుతున్నది. ఆమె మారువేషం వేసుకుని మరొకతైనట్టుగా వచ్చుతున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్లు నువ్వు ఆమెతో
చెప్పవలెను. ఇక్కడ మనం చూస్తే ఏం చెప్పాడు? ఆ ప్రవర్తకు చెప్పాడు దేవుడు, ఇదిగో అహియా, యెరోబాము భార్య వస్తుంది, మారువేషం వేసుకుని వస్తుంది, నేనేమైతే చెప్తానో అవన్నీ నువ్వు ఆమెకు చెప్పమన్నాడు. ఇంకా ఈమె లోపలికి రాకముందే ద్వారం లోపలికి వచ్చి ఆమె కాలు చప్పుడు వినగానే 6వ వచనంలో వెంటనే ఆమెతో మాట్లాడుతూ వచ్చినాడు. చదవమ్మా. అంతలో అహియా ద్వారము లోపలి వచ్చు ఆమె తిట్లను, యెరోబాము భార్య లోపలికి రమ్ము, నువ్వు వేషం వేసుకుని వచ్చుటే అలా కఠినమైన మాటలు నీకు చెప్పవాలి నాకు ఆజ్ఞ. ఇక్కడ మనం చూస్తే అంటున్నాడు, యెరోబాము భార్య నువ్వెందుకు వేషం వేసుకుని వచ్చావేంటి అంటే, ఆ కుటుంబంలో ఒకళ్ళన్నా సరైన విధానంలో ఉండాలండి. భర్త సరిలేకపోతే భార్య అయినా ఆత్మీయంగా ఉండాలి, భార్య సరిలేకపోయినా భర్త అయినా ఆత్మీయంగా ఉండాలి. ఇద్దరిద్దరే ఉంటే ఎట్లుంటుంది చెప్పండి? ఇప్పుడు కుమారుడు సావు బతుకులు ఉన్నాడు, అక్కడికి మారువేషం వేసుకుని వెళ్ళాల్సిన అవసరం ఏముంది అంటే, ఎవరిని మోసం చేద్దామని అక్కడికి మారువేషం వేసుకుని ఇంకొకడు అయినట్లు ఎందుకు వెళ్ళటం? మామూలుగానే వెళ్ళి నా భర్త తప్పు చేసినాడు, అయ్యా నన్ను క్షమించండి, దేవునితో చెప్పండి అని చెప్పి దేవుని మందిరంలో ఏడిచి, నా భర్త నిమిత్తమే నా కుమారుడిని మీరు ఏమి చేయక నా కుమారుడిని స్వస్థపరచండి, నా సంతతి వారిని రక్షించండి అని చెప్పి ఆమె కూడా వేడవాల్సింది, అక్కడ విధేయత చూపించాల్సింది. కానీ ఈమె కూడా వేషం వేసుకుని వెళ్ళిందంట. వేషం వేసుకుని వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు, యెరోబాము భార్య వస్తుంది, నేను చెప్పు, కఠిన మాటలు చెప్పు ఆమెకి, వాడు ఏమవుతాడో చెప్పు, యెరోబాము ఏమవుతాడో చెప్పు, యెరోబాము కుమారుడు ఏమవుతాడో చెప్పు అని ఈ జరిగిన విషయాలన్నీ చెప్తూ వచ్చినాడు ఆమెకి. ఏం చెప్పాడు? జరిగిన విషయాలన్నీ చెప్పినాడు. అంతా ఏం చేశాడు చెప్పండి? అంతా కూడా ఏం చేశాడు? జరిగే విషయాలన్నీ కూడా దేవుడు ఆ ప్రవర్తకు చెప్తే, ఆ ప్రవర్త ఏం చెప్తూ వచ్చినాడు? అన్నీ చెప్పినాడు. ఏం చెప్పాడు చూడండి, 9వ వచనం చూడండి, నీకంటే ముందుగా ఉండిన వారందరికంటేనూ అధికంగా కేడు చేసి ఉన్నావు, నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపం పుట్టించి ఉన్నావు. కాబట్టి యెరోబాము సంతతి వారి మీదకి ఇందాక మనం చదువుకున్నాం కదా, దేవుని యొక్క కింద మనం చదువుకున్నది ఇవన్నీ కూడా ఏం రాయబడింది? ఇదంతా అతని మీదకి వచ్చేటువంటి తీర్పు. ఇదంతా యెరోబాము కుటుంబం మీదకి రాబోతున్న, యెరోబాము సంతతి మీదకి రాబోతున్న, యెరోబాము మీదకి వస్తున్నటువంటి దేవుని యొక్క ఉగ్రత. 11 వచ్చిన చూడండి, 14, 11. పట్టణమందు యెరోబాము సంబంధుల్లో మరణమగు వారిని కుక్కలు తినును, బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినును. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు కాబట్టి నువ్వు లేచి నీ ఇంటికి పొమ్ము, నీ పాదములు పట్టణంలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును. అతని నిమిత్తం ఇశ్రాయేలు వారందరూ అంగలార్చుదురు, సమాధిలో అతనిని పెట్టుదురు. ఇశ్రాయేలులో దేవుడైన యెహోవా యెరోబాము సంబంధుల్లో ఇతని యందు మాత్రమే అనుకూలమైన దాన్ని కనుగొనెను గనుక యెరోబాము సంతతి వారిలో ఇతడు మాత్రమే సమాధికి దిగును. అంటే యెరోబాము కుమారుల్లో ఇతడు ఒక్కడేనంట సమాధిలోకి వెళ్ళింది. మిగతా వాళ్ళందరినీ ఏమైపోయినా వాళ్ళకి సమాధి కూడా చేయలేదంట. ఆకాశ పక్షులు కుక్కలు తినేసినాయి అంట. ఎంత భయంకరమైన ఉగ్రత! అప్పుడు ఏం చేయాల్సింది? అప్పుడు ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు పశ్చాత్తాపడాల్సింది, మరలా దేవుని దగ్గరికి తిరిగి రావాల్సింది. కానీ వాళ్ళిద్దరు కూడా పశ్చాత్తాపడలేదు. తర్వాత వాళ్ళు దేవుని దగ్గరికి తిరిగి రాలేదు. ఆ రోజుల్లో ఇంకా మంచి సదుపాయం ఏంటంటే, ఆ రోజుల్లో ప్రవర్త ఉన్నాడు. ప్రవర్త దగ్గరికి వెళ్ళి దేవునితో 4 మాటలు చెప్పండి, మేము అన్ని బుద్ధిహీన పనులు చేసినాం, మేము చేయాల్సిన తప్పులు చేసినాం, మమ్మల్ని క్షమించండి అని పశ్చాత్తాపడి వాళ్ళ జీవితాన్ని మార్చుకోవాల్సింది. కానీ వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా పశ్చాత్తాపడినట్లు ఇక్కడ లేదు. ఆమె చెప్పినట్లుగా ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళేసరికి కుమారుడు చనిపోయినాడు. ఇశ్రాయేలు వారందరూ అంగలారుస్తూ వచ్చినారు, అతని సమాధిలో పెట్టినారు. అతని తర్వాత యెరోబాము సంతతి వారిలో ఎవ్వడు కూడా సమాధికి వెళ్ళలేదంటాడు. ఒక్కడిని కూడా భూస్థాపన చేయలేదు. వాళ్ళందరినీ కూడా ఆకాశ పక్షులు తినివేసినాయి అంట, కుక్కలు తినివేసినాయి అంట. భయంకరమైనటువంటి దేవుని యొక్క ఉగ్రతకి ఆ వ్యక్తి ఏమైపోయినాడు? గురైపోయినాడు. కారణం ఏంటంటే తనకు ఆ పశ్చాత్తాపం అనేది లేదు. భార్యాభర్తలు ఇద్దరిలో లేదు అసలు.
మారువేషం వేసుకుని వెళ్ళిందంట. ప్రవర్తనల మీద కూడా తిరుగుబాటు చేస్తూ వచ్చినాడు. ఇలాంటి చేస్తున్నాడు అని చెప్పి ఒకసారి ఏం చేశాడంటే 13 అధ్యాయం మొదటి వచనం చూడండి. 13 మొదటి వచనం. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా సెలవు చేత నొంది సెలవు నొంది యోధా దేశం నుండి బేతేలుకు వచ్చును. ధూపమేటకై యెరోబాము ఆ బలిపీఠం వద్ద నిలిచుండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసింది. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దావీదు సంతతిలో యేషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడి మనుష్య శల్యములను నీ మీద దహనం చేయను. ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద నుండి బుగ్గి పోవుటయ్యే యెహోవా ఇచ్చి సూచన అని చెప్పి ఆ దినమున ప్రవర్త సూచన ఒకటి ఇచ్చింది. ఇక్కడ ఎప్పుడైతే ఈ ప్రవర్త చెప్పాడో వెంటనే చేయి చాపిండంట. ఏం చేశాడు? 4వ వచనం చూడండి. బేతేలునందు బలిపీఠం గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠం నుండి తన చేయి చాపి వాడిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయాను. దాన్ని వెనకకు తీసుకున్నటకు అతనికి శక్తి లేకపోయాను. చాలా మనం ఇక్కడ చూస్తే మరి ఏం చెప్పాడంట? పట్టుకోండి, ఆ దైవశాఖను పట్టుకోండి అనగానే చెయ్యిట చాపితే చెయ్యి ఎండిపోయిందంట. ఈ చెయ్యి ఎండిపోయి ముందుకు వెనక రావట్లేదంట. మరలా మరలా ఆ దైవశాఖను నేడుకుని, అయ్యా మరలా దేవుని నేడుకొని ఆ చెయ్యి రావట్లేదంటే మరలా దేవుని వేడుకుంటే మరలా ఆ చెయ్యి మరలా తిరిగి బాగైందంట. అంటే ఎంతమంది వచ్చి చెప్పినా ఈయన స్థితిలో యెరోబాము వెళ్ళిపోతూ వచ్చినాడు. ఎన్నోసార్లు ప్రవర్తన ద్వారా హెచ్చరిక చేయించినా సరే తన హృదయం ఏం చేయలేదు, మారలేదు. కఠినపరచబడిపోయినటువంటి హృదయం. ఎంతవరకు అశాశ్వతమైనటువంటి దాని కొరకు ఏం చేశాడు? ప్రయాసపడ్డాడు. వాటి కొరకే జీవించాడు. కాబట్టి చివరికి ఏమైంది? దేవుడే తనను ఏం చేస్తూ వచ్చినాడంట? దేవుడే అతన్ని మొత్తినాడంట. చూడండి, ఆ మాట చదువుదాం. యెహోవా అతన్ని ఏం చేశాడంట? మొత్తినాడంట. 2వ దినవృత్తాంతములు ఈ మాట చదివి ప్రార్థన చేద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయం 20వ వచనం. 2వ దినవృత్తాంతములు 13:20. అబియా బ్రతికిన కాలమున యెరోబాము మరలా బలం పొందలేదు. యెహోవా అతన్ని మొత్తినందు చేత అతడు మరణమాయను. ఇక్కడ మనం చూస్తే మరి అబియా బ్రతికిన కాలం యెరోబాము మరలా బలం పొందలేదు. యెహోవా అతన్ని మొత్తినందున అతడు ఏమయ్యాడంట? దేవుడే చంపినాడంట ఆ వ్యక్తిని. దేవుడే అతన్ని మొత్తినాడంట. దేవుడే అతన్ని మొత్తితే అప్పుడు మరణం అయినాడంట. కాబట్టి తను దేవుడు సహించినాడు కానీ, సమయం ఇచ్చినాడు, తరుణం ఇచ్చినాడు కానీ ఆ తరుణాన్ని ఉపయోగించుకోలేక ఏం చేస్తూ వచ్చినాడు? ఇంకానూ దుర్మార్గంగా ప్రవర్తిస్తూ వచ్చినాడు. తన గురించి దేవుడు చెప్పే మాట ఏంటంటే 14వ అధ్యాయం 8వ వచనములో 14:8 లేదా 13:33 చదవండి. 13:33. ఈ సంగతి అయిన తర్వాత యెరోబాము తన దుర్మార్గతను విడిచిపెట్టగా, అంటే మరి యెరోబాము ఏం చేయలేదంట? దుర్మార్గతను విడిచిపెట్టినవాడు. కాబట్టి మనమే పరీక్షించుకుందాం. వాళ్ళలో పాలు పొందుతున్నాం కదా ప్రభు బిడ్డలంగా. మనం కూడా, దేవుడు కూడా యెరోబాము విషయంలో దేవుడు చాలా ఆశపడ్డాడు. దేవుడు తనను ఆశీర్వదించాలని, తనను దీవించాలని, తనను ఇంకా ఉన్నత స్థితిలోనికి తీసుకుని వెళ్ళాలని దేవుడు ఆశపడ్డాడు. కానీ ఆ వ్యక్తి ఉండలేదు. దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. సొలొమోను సేవకుడైనప్పటికీ, ఒక దాసుడైనప్పటికీ, యెదవరాలు కుమారుడైనప్పటికీ దేవుడు అతన్ని అంగీకరించి అతన్ని ఎంతో ప్రేమించి 10 గోత్రములు ఇచ్చి రాజుగా చేసి దేవుడు అతన్ని హెచ్చిస్తే ఆయన ఏం చేశాడు? కుర్చీ కోసం, సింహాసనం కోసం దురాలోచన చేసి దేవునికి విరోధంగా విగ్రహాలు పెట్టుకుని అధికార వాంఛ గలవాడై ఎంతటి దుర్మార్గతకైనా తెగిస్తూ వచ్చినాడు. దేవుని ఆజ్ఞల విషయంలో తప్పిపోతూ వచ్చినాడు. తనకిష్టమైనటువంటి వారిని
తనకిష్టమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు. తనకు యాజకులు కాని వారిని యాజకులుగా పెడుతూ వచ్చినాడు. ప్రవర్త ద్వారా హెచ్చరిక చెబితే ప్రవర్త మాట వినలేదు. ప్రవర్త వెళ్ళి భార్యతో చెబుతూ వచ్చినాడు. ప్రవర్త పోయి మీ భర్త చెప్పు, దేవుని ఉగ్రత రాబోతుందని చెప్పినప్పుడు భార్య వెళ్ళి ఆ సంగతులు చెప్పినప్పుడు కూడా అతని హృదయం అనేది దేవుని వైపు తిరగలేదు. తర్వాత పాపమునకు కారకుడైనాడు. తన పాపం చేస్తూ ఇతరులు కూడా పాపం చేయడానికి కారకుడైనాడు. తనలో పశ్చాత్తాపం అనేది లేదు. అయితే దేవుని యొక్క ఉగ్రత ఏమైంది? తన మీదకి వచ్చింది. దేవుని యొక్క ఉగ్రత తన మీద, దేవుడే తనను మొత్తినాడంట. చివరికి ఏమైంది అంటే యెరొబెయాము జీవితం పతనమైంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుడు ప్రతి ఒక్కరిని ఇక్కడ నిలబడిన నన్ను కూర్చుని మిమ్మల్ని అందరినీ కూడా ఒక ఉద్దేశంతో దేవుడు ఏర్పరచుకున్నాడు. మన సొంత ఏర్పాట్లు, సొంత నిర్ణయాలు ఎప్పుడు చేయకూడదు. దేవునికి మనం ఏది చేసినా మనం దేవునికి ఎంతవరకు చేస్తున్నాం, దేవుని విషయంలో మనం ఎలాగున్నాం, ఇప్పుడు మన ఆత్మీయ జీవితం ఎట్లా ఉంది, నన్ను నేను పరీక్షించుకోవాలి. నిన్ను నువ్వు పరీక్షించుకోకపోతే దేవుని యొక్క ఉగ్రత అనేది తిరిగి వస్తుంది. ఎవరి మీదకి వచ్చింది? మొట్టమొదట పిల్లల మీదకి వచ్చింది. పిల్లల మీద నుంచి తన మీదకి వచ్చింది, ఇశ్రాయేలు మీదకి వచ్చింది కదా. దేవుని యొక్క ఉద్దేశాలన్నీ ఆయన ఏం చేశాడు? పాడు చేశాడు. దేవుని సంకల్పాలన్నీ పాడు చేశాడు. ఆశీర్వదించాలనుకున్నాడు. దావీదు సంతతి వారిని ఆశీర్వదించినట్లుగా ఏం చేయాలనుకున్నాడంట? 11వ అధ్యాయం 38వ వచనంలో రాయబడింది. దేవుడు అంట శాశ్వతంగా దావీదును స్థిరపరిచినట్లుగా తను కూడా స్థిరపరచాలని చూశాడంట. కానీ ఈ మనిషి దాన్ని వినియోగించుకోలేకపోతూ వచ్చినాడు. దేవుని బిడ్డలంగా మనం కూడా దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ఒక ఉద్దేశంతో ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు లైట్గా తీసుకోబాకండి. మన ఆత్మీయ జీవితం ఎట్లుంది? మనం దేవుణ్ణి ఏమైనా బాధపరుస్తున్నామా? దేవుణ్ణి ఏమైనా దుఃఖపరుస్తున్నామా? మన ఆత్మీయ జీవితాల్లో మనం దేవునికి అనుకూలంగా ఉంటున్నామా? దేవునికి ప్రతికూలంగా ఉంటున్నామా? మనం పశ్చాత్తాపడాలి. యెరొబెయాము ఏం చేశాడు? పశ్చాత్తాపడలేదు. అయితే దేవుడు మనకేం చేస్తున్నాడు? ఇప్పుడు ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందక మునుపు దేవుడు మనం పశ్చాత్తాపడడానికి ఒక తరుణం ఇచ్చినాడు. పశ్చాత్తాపడి మనం పరీక్షించుకోవాలి. మనం పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో ప్రభు శరీరంలో రక్తంలో మనం పాలు పొందాలి. ఆ రీతిగా దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించినాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.